అగ్రెసివ్ స్పీచ్ ఇస్తారు. లేదు, నో కాంట్రవర్సీస్, నథింగ్, వెరీ కూల్. ఆ కాంట్రవర్సీకి ఆయనతో తిట్టినని తిట్లు నేను మా ఫాదర్తో కూడా తినలేదు. అందుకని ఈరోజు ఒళ్ళు చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకునే మాట్లాడతాను సార్. అందుకే టైట్ షర్ట్ కూడా వేసుకొచ్చాను సార్. వైరల్ ఇమ్మంటారు, మళ్ళీ ఆయన వైర్ పెట్టి కొడతారు తర్వాత. సో ఇంకొక అట్లీస్ట్ 4-5 నెలలు నో వైరల్స్, నథింగ్, ఓన్లీ వైరల్ ఫీవర్లు వస్తున్నాయి ఈ మధ్యలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే, దీక్షిత్ గారు నిన్న నైట్ అరవింద్ గారు అక్కడ ఎడిటింగ్ రూమ్లో ఉంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ వెళ్ళి నేను సినిమా చూడటం జరిగింది. అంటే సినిమా ముందు ఏంటి అన్నీ ఇంకా చూడలేదు కాబట్టి దాని గురించి మాట్లాడతాం కన్నా కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను చూసింది అయితే నాకు ఆయన అయితే బ్రెయిన్లోంచి పోవట్లేదు లాస్ట్ నైట్. అంటే నేను బయటకు వచ్చిన తర్వాత మీ మీద ఎంత కోపం వచ్చిందంటే ఆ క్యారెక్టర్లోని, అంటే ఏసైనా అంటే దాంట్లో 2 మీనింగ్లు వస్తాయి. ఏ మీనింగ్ కరెక్ట్గా చెప్పండి అది. సరే సార్, ఓకే పక్కన పెట్టండి. పెడితే సెకండ్ థింగ్, ఈ సినిమా దీక్షిత్ అంటే నేను చెప్పాను కదా అంత ఇంటెన్సిటీ ఉంటుంది లాస్ట్ నేను చూసిన హాఫ్ అన్ అవర్ అయితే. అది కాకుండా ఒకటి ఏంటంటే రష్మిక, మా గీతార్స్ గీత, అండ్ ఇప్పుడు భూమా, అంటే రష్మిక అనే కన్నా కూడా ఇండియన్ క్రష్మిక అంటే కరెక్ట్ ఏమో, అదే కరెక్టా? ఎస్ బాస్. అండ్ నాకైతే మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను చూసింది అయితే మాత్రం నిన్న నైట్ నుంచి కూడా నా బ్రెయిన్లోంచి అయితే పోవట్లేదు, అంత ఇంటెన్సిటీ ఉంది. ఒకటే నేను క్లియర్గా చెప్పగలను, థియేటర్లో కూర్చున్న 50% to 60% ఆఫ్ అమ్మాయిల కథ ఇది. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఎస్పెషల్లీ ఇంట్రోవర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అబ్బాయిలు మీరు మాత్రం మీ గర్ల్ ఫ్రెండ్తో ఈ సినిమాకి వెళ్తే మాత్రం క్లైమాక్స్లో చాలా జాగ్రత్త. మీరు మంచి పర్ల అది ఉంది. మీరు సినిమా అయిపోయిన తర్వాత లేచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే మిమ్మల్ని ఆ అమ్మాయి హగ్ చేసుకుందంటే మీరు చాలా మంచి బాయ్ ఫ్రెండ్. మిమ్మల్ని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఫాలో అవుతుందంటే మాత్రం మీరు డబల్ చెక్ చేసుకోండి. ఏ రియాక్షన్ లేదంటే మీరు కారు ఎక్కిన తర్వాత లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం మీ చెంపలు మాత్రం జాగ్రత్త. అండ్ ఒకటే ఏంటంటే, అమ్మాయి ఈ థియేటర్లోకి వచ్చేటప్పుడు అమ్మాయి ఎలాగైతే ఉంటుందో వెళ్ళేటప్పుడు అయితే మాత్రం అలా ఉండదు. సో బాయ్ ఫ్రెండ్స్ అందరూ కేర్ఫుల్, భర్తలు అందరూ కూడా కేర్ఫుల్ మీ భార్యలతో వచ్చినప్పుడు. అంత మంచి సినిమా. అంటే నిజంగా ఇంత మంచి పాయింట్ని, చాలా సెన్సిటివ్ పాయింట్ని టచ్ చేసిన రాహుల్ సార్, అంటే నాకు కొన్ని ఇన్సిడెంట్లు తెలుసు. చాలామంది తల్లిదండ్రులు ఏదైనా అమ్మాయిలకి ప్రాబ్లం ఉన్నప్పుడు చాలామంది అప్రోచ్ అవుతుంటారు, సార్ కొంచెం హెల్ప్ చేయండి, లేకపోతే పలానా డిపార్ట్మెంట్లో పలానా వాళ్ళతో చెప్పండి. ఇట్లాగా చాలామంది అమ్మాయిలకి జరిగే కథ ఇది. ఎవ్వరూ మనం బయటకు మాట్లాడిన కథ. ఆ కథతో రాహుల్ చాలా సెన్సిటివ్ పాయింట్ చాలా కమర్షియల్గా టచ్ చేసి చెప్పాడు. అండ్ నాకు ఎక్కడ విద్యాకం చూస్తుంటే కుళ్ళు వస్తుందంటే, అరవింద్ గారు నా కాంబినేషన్ ఎప్పుడు కూడా కమర్షియల్ సినిమాలు లేదా ఎంటర్టైన్మెంట్ సినిమాలు మిమ్మల్ని నవ్విస్తూ జాగ్రత్తగా మేము తీసుకుంటూ వెళ్తాం. తన థర్డ్ సినిమా టెక్నికల్గా ఎంత మంచి కథ అంటే, ఎంత సెన్సిబుల్ కథ అంటే అంత మంచి సెన్సిబుల్ కథ. నేను తీసుకెళ్తే మాత్రం అరవింద్ గారు ప్రొడ్యూస్ చేయరు, కానీ అమ్మాయి తీసుకెళ్తే మాత్రం ప్రొడ్యూస్ చేస్తారు. అంటే మేనకోడల విషయంకి వచ్చినప్పుడు మాత్రం డబ్బులు లెక్కలు చూడలేదు. నా విషయంలో మాత్రం ఇప్పుడు ఇది ఆడుతుందా డబ్బులు వస్తాయని చూస్తారు. ఇది అన్యాయం సార్, ఇది అన్యాయం సార్. ఎందుకంటే ఈ సినిమాకి డెఫినెట్గా అవార్డు వస్తుంది. అవార్డు విద్యకు వస్తుంది అండ్ ధీరాజ్కి వస్తుంది. ధీరాజ్ మన అంబాజీపేట చాలా మంచి సినిమా, దాని తర్వాత మళ్ళీ ఇది మంచి సినిమా. నీకు డెఫినెట్గా ఆ అమ్మాయి లేడీస్ గురించి అయితే నువ్వు చాలా మంచి సినిమాలు తీస్తున్నావు అని చెప్పి ఒక మంచి పేరు అయితే పట్టుకెళ్ళిపోతావు, మంచి పేరు అయితే పట్టుకెళ్ళిపోతావు. అండ్ అరవింద్ గారు సార్, ఆడు ఎలాగా మైక్ స్టార్ సార్, ఎస్కేఎన్ మైక్ స్టార్, ఆడు ఎలాగా మైకులు పగలు కొట్టేస్తాడు, స్పీకర్లు పగిలిపోతాయి, ఓఫర్లు పగిలిపోతాయి, అన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ మాట్లాడాలన్నారంటే రే నీళ్ళు ఎంత తక్కువైంది వెనక్రమని చెప్పి ఆయన క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్.